విశాఖపట్నం మీడియా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే దాదాపు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జెండా సభ జరిగిన కాడి నుంచి పరిణామాలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పరిణామాలను మనందరం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి టికెట్ ఆశించి ఆ టికెట్ రాకపోతే అంటే ఆ టికెట్ రావడానికి ముందు నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఆశించడంలో తప్పు లేదు, ఆశించవచ్చు. ఆశించింది జరగకపోతే బాధ ఉండొచ్చు. అప్పుడు మనం అన్న మాటలు ఏంటి, తర్వాత మనం చేసిన పనులు ఏంటి అని జస్ట్ నేను విడివాడ రామచంద్రకి హితబోధ చేయడానికే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనం ఒక నాయకుడిగా ఉన్నటువంటి మనం టికెట్ రావడానికి ముందు మనం తణుకు నియోజకవర్గంలో భార్యాభర్తలు లాంటి ఒక సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. టీడీపీకి టికెట్ అయితే మనం భార్యలా చేయాలి, మనకి టికెట్ అయితే వాళ్ళ భార్యలా చేయాలని చెప్పినటువంటి మీరు టికెట్ వారికి రాగానే మొండికేసి వారితో దెబ్బలాడి విడాకులు తీసుకుంటానడం సమంజసం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఏ ప్రాతిపదిక మీద ఇస్తారన్నది కూడా మనం తెలుసుకోవాలి. మీరు నగ్గే అవకాశం ఉంది అనే నమ్మకం ప్రజల్లో కలిగించారా? మీ గురించి ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే ఏదైనా సర్వే రిపోర్ట్లు బయటకు వస్తే ఆ సర్వే రిపోర్ట్లు ఆ సర్వే సంస్థలు మీ పేరు గురించి పక్కనున్న ఆర్మిల రాధాకృష్ణ గారి పేరు ఇద్దరిలో ఎవరు కంటెస్ట్ చేస్తారంటే ఆర్మిల రాధాకృష్ణ గారికి ఎక్కువ ప్రజలు సపోర్ట్ చేశారంటే అది నీ యొక్క నిర్లక్ష్యం, నీ యొక్క ఒక చేతకంతనం కాదా అని విడివాడ రామచంద్రరావు నేను ప్రశ్నిస్తాను. మీరు బద్ధకంతో ఇంట్లో పడుకుని నన్ను మీరందరూ గెలిపించేయండి, నేను ఇంట్లో పడుకుంటాను, ఎవరికి తిరగను, ఎవరికి కనబడను, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నేను గెలిచేస్తానడం మూర్ఖత్వం కాదా అని విడివాడ రామచంద్రరావుని అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా అంటే ఇక్కడ వారాహి విజయయాత్ర జరుగుతున్నప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవ్వరికి తలదించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా అవమానపరచరు. అలాగే ఎవరికి కూడా అంటే ఒక మంచి చేస్తే బాబాటంగా తన యొక్క మనస్ఫూర్తిగా ఆయనకి చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక స్వచ్ఛమైన మనసున్న పవన్ కళ్యాణ్ గారు మీ గురించి తెలియక క్షమాపణ చెప్తే మేమందరూ తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్కు మీద వెళ్ళేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2019 ఎలక్షన్లో అంటే మీరు వచ్చింది 2019 ఎలక్షన్కి కేవలం 4 నెలల ముందు వచ్చి మీరు టికెట్ ఆశించడం జరిగింది. ఆ టికెట్ పివి రామారావు అనే వ్యక్తికి వెళ్ళడం దరిమిలా మీరు కారుమూరు నాగేశ్వరరావుకు డబ్బులు ఇవ్వలేదా? కారుమూరు నాగేశ్వరరావు గెలుపుకి మీరు 46 లక్షలు ఆయన అర్జెంట్ అవసరంలో అంటే ఆయన ఇంటి మీద డబ్బులు పంచట్లేదని కారుమూరు నాగేశ్వరరావు ఇంటి మీద చెప్పులు వేసుకుని ఆడవాళ్ళు కొడతంటే ఆ డబ్బులు ఇచ్చి ఆయన కాపాడి ఆయన అధికారంలోకి వచ్చే విధంగా 1800 సుమారు కేవలం 1800 ఓట్లతో కారుమూరు నెగ్గే విధంగా మీరు ప్రోత్సహించలేదా? మీరు జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీకి పనిచేస్తున్నానని చెప్తూ కారుమూరు నాగేశ్వరరావుకి ఏ విధంగా మీరు సహాయపడతారు డబ్బులు ఇచ్చని నేను ఇవాళ విడివాడ రామచంద్రరావుని ప్రశ్నిస్తున్నాను. మీరు యువతల పార్టీలో అంటే యువతలో ఒక యుద్ధ వాతావరణంలో మనం ఉన్నప్పుడు మనకున్న యుద్ధ సామాగ్రిని ఎదుటివారికి మేము పనిచేసాం ఇచ్చి వాళ్ళు గెలవడానికి కృషి చేసి నేను మాత్రం ఇటువైపు యుద్ధం చేశాను, మీకోసం నేను నిలబడ్డాను, జనసేన జెండా పట్టుకున్నానని అబద్ధపు మాటల్ని మీరు ఇవాళతో కట్టుపెట్టాలని ఈ విషయం ప్రజలందరికీ తెలియాలని వాళ్ళ మీడియా సమావేశం మేము పెట్టడం జరిగింది. కారుమూరి నాగేశ్వరరావు గారు గెలవంగానే మీరు ఆయన ఇంటికి పొద్దున్నే వెళ్ళడం, మీకు పూరీలెట్టి నాటుకోటి కూర పెట్టి మీకు తినిపించలేదా విడివాడ రామచంద్రరావు గారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే ఎదురుగుండానేమో జనసేన జెండా పట్టు తిరగడం, చీకట్లోనేమో కారుమూరి నాగేశ్వరరావు గారితో సంసారం చేయడం ఏంటి కర్మ అని విడివాడ రామచంద్రరావు గారు నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇవాళ అంటే 2019 నుంచి 2024కి మనం వచ్చాం. మీరు ఆ రోజు పార్టీ మీద అలకబూని 2019లో మీకు సీట్ రానప్పుడు ఒక పెద్ద రాజుగారి ఇంటికి భీమవరంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడి ఇంటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ నాయకుడు మనకు చెప్పింది ఏంటి, కార్యకర్తలను ఉద్దేశించి మీరు ఇక్కడి నుంచి విజయవాడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మా, విడివాడ రామచంద్రరావు నా గుండెకాయ, విడివాడ రామచంద్రరావు చాలా పెద్ద మనిషి, ఆయన గెలవకపోతే కుదరదు, ఆయనకి టికెట్ ఇవ్వాలి, మనం పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ప్రెజర్ పెట్టండి, దానికోసం మీరు విజయవాడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ అద్దాలు బద్దలు కొట్టకండి, కుర్చీలు బద్దలు కొట్టకండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి. అమ్మ మళ్ళీ చెప్తున్నాను అన్న, అద్దాల బద్దలు కొట్టకండి, కుర్చీలు బద్దలు కొట్టకండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి అమ్మ అద్దాలు మాత్రం బద్దలు కొట్టకండి అమ్మ అని ఒక నాయకుడు చెప్తే మేము అక్కడ సీరియస్గా ఖండన చేయడం జరిగింది. ఇది ప్రజారాజ్యం పార్టీ కాదు, ఇది జనసేన పార్టీ. మీ ఇష్టం వచ్చిన సలహాలు ఇచ్చి కుర్చీలు బద్దలు కొట్టకుండా అద్దాల బద్దలు కొట్టకుండా అనడం మీరు కేవలం ప్రొవోక్ చేస్తున్నారు కార్యకర్తల్ని. ఆ విధంగా వారిని రెచ్చగొట్టే విధంగా మీరు పార్టీని చిన్నభిన్నం చేసే విధంగా చేస్తున్నారు నాయకులు మీరు అని చెప్పి అంటే ఆయన పేరు ఇక్కడ నేను చెప్పకపోవడానికి కారణం ఆయన కూడా ఇంకా బయటకు రాలేదు. ఆయన బయటకు వచ్చే వరకు మేము చెప్పడానికి లేదు. ఇది నిజం కాదని ఎవరైనా చెప్తే వాళ్ళ ముందు వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. ఈ విషయంలో మొత్తం జిల్లా ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు, పొట్టుకుపుల్లూరు చిన్నబాబు గారికి తెలుసు, మన
శ్రీని గారికి తెలుసు, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి సూర్యప్రకాష్ గారికి తెలుసు, నాయకర్ గారికి తెలుసు, అందరికీ తెలిసి విషయం. అంటే పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీరు పార్టీలో ఉంటూనే కుర్చీలు బద్దలు కొట్టమని, అద్దాలు బద్దలు కొట్టమని సలహాలు ఇవ్వడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నేను చెప్పి వెనక్కి రాకపోతే మామూలుగా ఉండదని ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ద్వారా 2019లో, అంటే మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో తాడేపల్లిగూడలో, అది 2019లో కూడా జరుగుతుంది. ఆ రోజు మేము ఆపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సైన్యం అంటే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ దళం, ఆయన వెన్నంటుంటాం. ఆయన పార్టీ మీద ఇంత మచ్చబడినా మేము ఊరుకోం. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి ఒక మాట అన్నా కూడా మేము తట్టుకోం. ఆ పార్టీని చంపేద్దామంటే మేము ఊరుకోమని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మాటని శిరస వహిస్తామని తెలియజెప్పడానికే ఇవాళ మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇవాళ 2019 సీట్ అయిపోయింది. ఆ పని అయిన తర్వాత మళ్ళీ నక్క వినయాలు ప్రదర్శిస్తూ నక్కల్లా వచ్చి మేము పార్టీలోనే ఉంటాం, మేము చాలా ఇది చేసాం అది చేసాం అంటే పవన్ కళ్యాణ్ గారు మన్ననలు పొంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెచ్చుకున్నటువంటి మీరు 2019 నుంచి ఏం చేశారండి? నియోజకవర్గానికి 2 సంవత్సరాలు కరోనా ముసుగులో లోపల దాక్కున్నారు. కరోనా టైంలో కూడా జన సైనికులు తణుకు నియోజకవర్గంలో మొత్తం అందరూ కూడా ప్రతి గ్రామాన డబ్బులు ఖర్చు పెట్టి సొంత డబ్బుతో కార్యక్రమాలు చేస్తే ఏ రోజైనా మీరు వచ్చారా? వాళ్ళ తరపున నిలబడ్డారా? మీరు సిగ్గు లేకుండా 25,000 రూపాయలతో నేను ఖర్చు పెట్టాను తప్ప ఏ రోజైనా నేను డబ్బు ఖర్చు పెట్టానని చెప్పారా? ఇవాళ ఏమన్నారు 12 కోట్లు అయిపోయింది నాకని చెప్తున్నారు. అంటే మీరు ఏ విధమైన రాజకీయ నాయకుడో నాకు అర్థం కావట్లా. ఇళ్ల స్థలాల విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, రండి మనం దెబ్బలాడుతూ ఉంటే ఏ రోజైనా వచ్చారా మీరు? ఇళ్ల స్థలాల విషయంలో ప్రతి చోట కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆడవాళ్ళ పుస్తకం మీద డబ్బులు ఇవాళ వైఎస్ఆర్సీపీ వసూలు చేస్తున్నాయని మేము వెళ్ళి పోరాడేమని తప్ప మీరు రాలేదు. జనసేన పార్టీ నాయకులు, జనసేన కార్యకర్తలే పోరాడారు తప్ప ఇంకా మీరు ఒక నాయకుడిగా రాలేకపోయారు అన్నది పెట్టేసాడు. పాపం అన్న ఒక సింపతిని క్రియేట్ చేస్తూ పోతున్నాడు ఈయన. ఏమీ ఖర్చు పెట్టలా. అసలు పార్టీలోకి వచ్చాక చూస్తే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని తిరిగినప్పుడు అప్పుడు కూడా ఎస్ఎస్ రెడ్డి గారు పెట్టిన పార్టీలో, అంటే ఇందాక అక్కయ్య గారు చెప్పినట్టుగా చేమలు పెట్టిన పార్టీలో పుట్టలో పాములు దూరినట్టుగా అప్పుడు ఎస్ఎస్ రెడ్డి గారు వాళ్ళ వర్గం పెట్టిన దాంట్లో ఈయన దూరి నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలు వేసుకోవడం, నెలకి ఎవరైనా చనిపోతారేమని చూడడం, ఆ చనిపోయిన వ్యక్తికి 2,000 రూపాయలు డబ్బులు, ఒక బియ్యం ప్యాకెట్ ఇవ్వడం. ఇది మన రాజకీయం. ఇది స్వచ్ఛంద సంస్థలు చేసే పనులు, రాజకీయ నాయకులు చేసే పనులు కాదు. ఒకవేళ నువ్వు ఇవ్వచ్చు, దాని తగ్గట్టుగా ప్రజల ఈతి బాధలు తీర్చామా? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పోరాడామా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోరాడామా? అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నామా? ఏ రైతులకు రావాల్సినవన్నీ వస్తున్నాయా, రావట్లేదా? పిఆర్ఎస్ పంచాయతీరాజ్ ఆఫీస్కి వెళ్ళామా? ఇవన్నీ ఉన్నాయి. ఏమీ తెలియదు. మున్సిపాలిటీకి సంబంధించి ఏ విషయం తెలియదు. మనం ఎమ్మెల్యే అయిపోవాలి. ఎమ్మెల్యే అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడా? ఎమ్మెల్యే అంటే మీ దృష్టిలో ఏంటి? అలా ఎమ్మెల్యే అంటే ఏంటి? హోదానా? హోదా కాదు అది. ఎమ్మెల్యే అంటే మన అందరికీ ఒక పెద్ద పాలేరులు అంటాను. ఓపెన్గా చెప్పాలంటే పొద్దున్నే లేచి ఒక వ్యక్తి ఫోన్ చేసి అయ్యా నాకు ఈ బాధ ఉందంటే మనం తీర్చాలి. అర్ధరాత్రి పడుకున్నప్పుడు కూడా ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన బాధలు మనం తీర్చాలి. అది ఎమ్మెల్యే అంటే. ఎమ్మెల్యే అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను ఇక్కడ కూర్చుంటే నాకు ఎవడో వచ్చి సలాం కొడతాడు, పోలీసులు వచ్చి మనకు సెల్యూట్ కొడతారు, అందరూ నా దగ్గరికి వచ్చి ఒంగు దండాలు పెడతారు అంటే తణుకు నియోజకవర్గంలో ఆయన ఊహించింది ఏంటంటే ఒక చింతమనేని ప్రభాకర్ లాగో లేకపోతే ఒక ఏదో, అంటే నేను అనేది ఏంటంటే ఆ టైపులో ఎదిగిపోవాలి, నేను ఏదో పెద్ద ఫోకస్ అయిపోవాలి, నేను ఏదో పెద్ద ఇదైపోవాలి, ఓ రేంజ్లో నేను రౌడీజం చేశాను అనుకుంటే ఈ తణుకు నియోజకవర్గంలో చెల్లదు. ఇదిగో రామచంద్ర గారిని చెప్తాను. ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయరు. అలాగే ఇవాళ వల్లభనేని రాంబాబు గారు, నేను ఈ విషయం పక్కగా చెప్పాలంటే మనం ఇంకా ఎమ్మెల్యే అవ్వలేదు రామచంద్ర గారు, మనం ఇంకా ఎమ్మెల్యే అవ్వలేదు, మనకి ఇంకా టికెట్ రాలేదు. ఈ లోపల నీ రౌడీజం ఏంటి? పైడిపర్లో పక్కన ఉన్న పైడిపర్లో వల్లభనేని రాంబాబు గారు అనే ఒక పాస్టర్ గారు, ఆయన చౌదరి గారు, కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆయన నిడదవోలో ఆయన చర్చ్ ఉంది. ఆయన భార్య చౌదరి, ఆయన చౌదరి కమ్మవారు వారు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే నీకు అన్న తప్పు చేసినట్ట? వాళ్ళ ఇంటికి సంబంధించి వాళ్ళకి ఏదో సివిల్ లిటిగేషన్ ఉంటే అందులో నీ రౌడీలు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అద్దుకున్న వాళ్ళందరూ బయటకు లాగేసి ఇల్లుని కబ్జా చేయడానికి ప్రయత్నించలేదని కూడా నేను అడుగుతున్నాను. ఇది నిజం కాదా అని నేను విడవర రామచంద్రని అడుగుతున్నా. ఎన్ని రౌడీజాలు చేద్దారని నువ్వు రాజకీయాన్ని అడ్డెట్టుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గారికి నీ గురించి తెలియకే కదా, నువ్వేదో ఉత్తముడు అనుకున్నారు. కానీ నిజమేంటో ఇవాళ తెలిసింది. నిన్ను పక్కన పెట్టే పరిస్థితికి వస్తే నువ్వేం చేసావు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూర్చోవడం, పక్కన 10 మందిని వేసుకుని ఆయన ఇంటి పేరుతో సహా తిట్టించి, ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తిట్టించి, అంటే వేరే పక్క పార్టీలు చేసామంటే మనం బాధపడి ఆ పార్టీ ఏంటి ఇలా చేసింది, ఈ పెద్ద మనిషి ఏంటి ఇలా మాట్లాడారు అని మేము మనసులో రగిలిపోయి మేము ఏడుస్తుంటే ఇవాళ నువ్వెక్కడ కూర్చుని నా అధిపతిని, మా అధినేతనే, మా ప్రెసిడెంట్ గారి భార్యనే, వాళ్ళ పిల్లల్ని తిట్టేస్తావు నువ్వు. నీకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ అమ్మేసుకున్నట్ట. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వెళ్ళి నీ కుక్కలే ఉన్నాయి, పార్టీ అమ్మేసుకున్నాడు అంటారు మీరు. నోటుకు వచ్చేట్టు మాట్లాడారు. ఎంత దమ్ముంటే మాట్లాడతావు నువ్వు.
అంటే నీ ఉద్దేశం ఏంటి? రౌడీజం చేద్దామని తణుకు నియోజకవర్గంలో. తణుకు నియోజకవర్గం అంత ఆసామాసి నియోజకవర్గం ఏం కాదు. ఇడివాడు రామచంద్రరావు, నువ్వు అనుకున్నట్టుగా నీకు టిక్కెట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ తిట్టిచ్చేస్తాను, నాకు టిక్కెట్ ఇవ్వకపోతే బొలిశెట్టి సీన్ గారి ఇంటి మీద దాడి చేసేస్తాను, ఆ నాదెండ్ల మనోహర్ని కొట్టేస్తాను. చెల్లో పప్పులు ఉడక. ఇక్కడ ఉన్నాం, ఇంకా జనం ఉన్నాం. ఇక్కడ గౌరవంగా ఉంటే ఉండు, లేదు అంటే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపో. అంతేగాని పార్టీలో ఉంటూ నక్క వేషాలు, తోడేలు వేషాలు అయితే ఊరికినేది ఉండదు. కబడ్దారని విడవాడ రామచంద్రకి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే మొన్న మీటింగ్ టైంలో మేము అంటే ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కూర్చొని తణుకు నియోజకవర్గం ఆర్మిల్ రాధాకృష్ణని ప్రకటించారు. వెంటనే మేమంతరం కలిసి ఆర్మిల్ రాధాకృష్ణ గారిని మేము యాక్సెప్ట్ చేసాం. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే చేస్తాం. ఆయన అటు చూడమంటే అటు చూస్తాం, ఇటు చూడమంటే ఇటు చూస్తాం, ఎదురుకెళ్ళి గోతులు దూకేమంటే దూకేస్తాం. అది మాకు నిబద్ధత ఉంది, మాకు క్రమశిక్షణ ఉంది. మా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పనిచేస్తున్నాం. మేము చిరంజీవి గారి కోసం, ఆయన కుటుంబం కోసం మేము పనిచేస్తాం. అలాగే మేము లోకల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పీఆర్పీ కోసం మేము ఆ కాంగ్రెస్ పార్టీని వదిలేసి రావడం జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కోసం తిరుగుతాం. మా వరకు మా నాయకుడు పవన్ కళ్యాణ్, ఆయన ఏం చెప్తే అది చేసి తీరతాం. ఆయన ఆర్మిల్ రాధాకృష్ణ గారు చెప్పారు కాబట్టి ఆర్మిల్ రాధాకృష్ణ గెలిపించి తీరుతాం. తణుకులో నువ్వు ఆపుతాన్నావు కదా, ఆపు చూస్తాం మేము. ఆయన గెలుపుని ఆపుతాన్నావు కదా, నీకు దమ్ముంటే ఆపు. తణుకు నియోజకవర్గంలో ఆర్మిల్ రాధాకృష్ణ గెలుపు 30,000 పైచీలకు కాదు, 50,000 వరకు తీసుకెళ్ళి తీరుతాం. నువ్వు ఆపు చూస్తాను, నీ వల్ల ఏమవుతుందో నేను చూస్తాను. జనసేన పార్టీ నుంచి మేము కూడా సవాల్ చేస్తున్నాం. ఎంతమందిని బెదిరిస్తావు నువ్వు, ఎంతమందిని ఆపగలవు నువ్వు? పోనీ ఆ స్థాయిలో నువ్వు పనిచేసావా? నీ వెనకాల కార్యకర్తలు ఎంతమంది? నువ్వు ఏ ఊర్లో తిరిగావు? తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణం పక్కన పెడితే 48 గ్రామాలు. ఏ గ్రామంలో మన జెండా ఎగిరింది? ఏ గ్రామంలో నువ్వు తిరిగావు? ఏ గ్రామంలో కుర్రాల వెనకాల నువ్వు వెళ్ళావు? ఎవరికైనా ఇబ్బంది ఉందని ఫోన్ చేస్తే నేను ఊళ్ళో లేను, నేను ఎక్కడ ఉన్నాను. తీరా చూస్తే మన పక్కన మన బెంచీల దగ్గర పొకోడీలోనే మిరపకాయ బజ్జీలు తిన్నాం. ఇదే రాజకీయం అంటే, ఇదే రాజకీయం అంటే. ఏమన్నారు మీరు? టికెట్ పవన్ కళ్యాణ్ గారు ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ఇచ్చేశారు. మనం ఓకే. ఆయన పొద్దున్నే గౌరవంగా ఆర్మిల్ రాధాకృష్ణ గారు గౌరవంగా ఈ తణుకు నియోజకవర్గంలో సెట్టుబల్జీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దొమ్మిడి సుధాకర్ గారిని తీసుకుని, ఆయన ఆ సామాజిక వర్గం పెద్ద, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన 2 పెద్దలు తీసుకుని, అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు తీసుకుని, వైశ్య సామాజిక వర్గానికి పెద్దలు తీసుకుని, బీసీ సామాజిక వర్గం పెద్దలు తీసుకుని, అందరినీ తీసుకుని ఇంటికి వస్తే గేట్ వేయించేసి నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదంటావా? నడి రోడ్డు మీద నుంచోబెట్టావా? నీకు అట్లా కనీసం కామన్ సెన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ గారి మాట నువ్వు లెక్క చేయలేవా? పవన్ కళ్యాణ్ గారి మాట నువ్వు గౌరవించలేవా? నువ్వు లోపలికి రమ్మని కూర్చోబెట్టి మాట్లాడి ఆ తర్వాత నీకు ఏమైనా బాధ ఉంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకోవాలి. అది వదిలేసి నడి రోడ్డు మీద అంత పెద్ద మనుషుల్ని నువ్వు పార్టీని కించబడుతున్నావు. విడివాడ రామచంద్రరావు, నీకు నువ్వు కాదు. నువ్వేదో చేసేసానంటే అది నీది కాదు, అది పార్టీకి సంబంధించి అంటుకుంటుంది. మేము పొద్దున్న లేస్తే సెట్టుబల్జీ అన్నదమ్ములతో తిరుగుతాం. మేము పొద్దున్న లేస్తే బీసీ అన్నదమ్ములతో తిరుగుతాం, ఎస్సీ అన్నదమ్ములతో తిరుగుతాం, ముస్లిం అన్నదమ్ములతో తిరుగుతాం, బ్రాహ్మణ వైశ్య అందరితో మేము తిరుగుతాం. అటువంటి సామాజిక వర్గాలన్నీ మీ ఇంటికి వస్తే పెద్దల కింద వచ్చిన వాళ్ళందరినీ రోడ్డు మీద నుంచోబెట్టి బయటకు పొమ్మంటావా? ఇది తప్పు కాదా అని విడివాడ రామచంద్ర నేను అడుగుతున్నాను. అలాగే తణుకు నియోజకవర్గ ప్రజలు ఇది తెలుసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. సరే, ఆ జరిగిన వెంటనే ఈ విషయం తెలిసిన తర్వాత మేము తప్పు కదా ఇది, మా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మచ్చ వచ్చేస్తుంది. మేము జనసేన పార్టీ తరపున మేము వెళ్ళాలి. మేము ఖచ్చితంగా పవన్ అన్నయ్య ఏం చెప్తే అది చెయ్యాలని వెంటనే మేము అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, నేను పంచాయతీ ప్రెసిడెంట్ గారు, అర్జునపాలెం ప్రెసిడెంట్ గారు, తిరుపతిపురం ప్రెసిడెంట్ గారు, బీసీ నాయకులు, అలాగే నాతో పాటు మాల మహానాడు ఐక్యవేదిక తిరే రవిదేవ, నా తమ్ముడు మైకేల్ మొల్లం, ఆయన కూడా మాల మహానాడు నాయకుడే, షరీఫ్, నవాజ్, వీళ్ళందరూ ముస్లిం నాయకులు, అలాగే బీసీ నాయకులు, అలాగే ఎస్సీ నాయకులు, అలాగే మైనారిటీ నాయకులు అందరినీ కూడా మేము తీసుకుని మేము మా మద్దతును తెలియజేయడానికి వెళ్తే నువ్వేమన్నావు? ఏమన్నావు నువ్వు? ఎవడో రమేష్, ఎవడో మేడం, ఎవరో గంగాధరం, ఈ అలగా జనం నలుగురు వెళ్ళిపోతే జరిగిపోద్ది. అలగా జనమా? ఏం మాట్లాడుతున్నావు? అర్థం ఉందా? నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా? ఈ మాటలతో, ఈ బుద్ధితో, ఈ వాక్చాతుర్యంతో నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా? అలాగా జనం ఏంటండి? అంటే నా వెనకాల వచ్చిన వాళ్ళందరినీ, నన్ను, నా వెనకాల ఉన్న సామాజిక వర్గాలని ఎవరితో వెళ్ళాం మేము? నా వెనకాల ఎవరెవరు ఉన్నారు? వాళ్ళందరినీ నువ్వు వెనకాల జరగమంటే వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాలి. ఎస్సీ నాయకులకు సమాధానం చెప్పాలి, నువ్వు బీసీ నాయకులకు సమాధానం చెప్పాలి, ముస్లింలకు సమాధానం చెప్పాలి, అందరికీ నువ్వు సమాధానం చెప్పాలి. సమాజంలో ప్రతి ఒక్కరిని నేను తిడతాను, నా కింద పని చేస్తేనే నాకు గౌరవిస్తానంటే అది చల్లదు విడివాడ రామచంద్ర గారు. అలాగే ఒక నలుగురు వెళ్ళిపోతే అయిపోద్దా? నేను అతను ఎలా గెలుస్తాడో చూస్తాను. నీ వల్ల అవ్వదు. తణుకు నియోజకవర్గం
ఆర్మీల రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారం ఆర్మీల రాధాకృష్ణ గెలిపించి మేము తణుకు నియోజకవర్గాన్ని ఆయన గెలుపుని అంకితం చేస్తాం పవన్ కళ్యాణ్ గారికి అని చెప్తున్నాం. అలాగే ఇవాళ తణుకు నియోజకవర్గంలో అంటే 2019 నుంచి 2024 వరకు ఈ టెన్యూర్లో ఈయన ఒక్క దాని మీద అంటే వర్షాలు వస్తే రైతుల గురించి పోరాడలేదు, కుర్రాళ్ళు లోపల పెడితే వాళ్ళ గురించి పోరాడలేదు, ఏ విధంగా కూడా సహకారం అందిస్తారు. ఇవాళ తిరుపతిపురంలో లాకులు అంటే వరదలు వస్తే లాకులు ఎగువ ఫ్లోటింగ్ వల్ల 3000 ఎకరాలు మునిగిపోతున్నాయంటే మేము 15 రోజులు నిరాహార దీక్ష చేసాం. ఆ గేట్లు కారుమూరి నాగేశ్వరరావు గారిని దెబ్బలాడి గేట్లు లోపల మళ్ళీ న్యూ గేట్స్ కన్స్ట్రక్షన్ చేయించి మేము పెట్టించాం. నువ్వు చేయగలిగావా? నీ వల్ల అయిందా? రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బుల గురించి మేము 15 రోజులు అర్జునపాలెం ఇరవరం మండలంలోని తణుకు మండలం దువ్వలోని మేము సుమారు 20 రోజులు నిరాహార దీక్షలు చేస్తే అప్పటికప్పుడు డబ్బులు కొట్టించడం జరిగింది. అది జరిగిన గొడవలన్నీ మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీగా మేము చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఎమ్మెల్యే అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు వెలివాడ రామచంద్ర గారు. ఎమ్మెల్యే అంటే కష్టపడటం, ఎమ్మెల్యే అంటే ప్రజలను మెప్పించడం. ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ముందు ప్రతి ఇంట్లో నువ్వు ఒక పెద్ద కొడుకు కింద ఉండడం, ప్రతి ఒక్కరిని కించపరచడం, ప్రతి ఒక్కరిని తిట్టడం, ప్రతి ఒక్కరు నా కాలు కింద బతకండి అనడం, ఇది కాదు ఎమ్మెల్యేగిరి అంటే. అది నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు బాగుపడతావు. లేని రోజున ఇంకా ఉద్వాసన పలకడమే, రాజకీయ సన్యాసం చేసి ఇంట్లో పడుకుంటే మంచిదని నేను విడివాడ రామచంద్ర గారికి సలహా ఇస్తున్నాను. అలాగే ఇక్కడ పార్టీకి సంబంధించి మేమేదో తొక్కించేసాం, మేమేదో చేసేసామని కూడా ఓ మాట ఏదో ఆయన ఇవన్నీ కూడా మేము ఆయనకి చెప్పడానికి కారణం పేర్లు ఎత్తి మాట్లాడాడు కాబట్టి, మా పేర్లు ఎత్తి మాట్లాడాడు కాబట్టి మేము చెప్తున్నాం. నువ్వు తొక్కిచ్చేసుకునేంత కెపాసిటీలో వెళ్ళాం. నువ్వు తొక్కేయమంటే ఆ జిల్లా నాయకుడే మమ్మల్ని తొక్కాడు. నువ్వు అనుకుంటున్నావు అంతే, భ్రమలో ఉన్నావు. నువ్వు అనుకున్నది ఏం జరగదు. ఎందుకంటే మాకు పూర్తి స్వేచ్ఛ జనసేన పార్టీ మాకు ఇచ్చింది, నాకు లీగల్ సెల్ ఇచ్చింది, నన్ను అధికార ప్రతినిధిగా నడిపించింది, నన్ను అనేక ప్రెసిడెంట్ టీం మెంబర్గా చేసింది. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎప్పుడు ఆయన సొంత సైన్యంలో ఒక మనుషులుగా మాకు కత్తిరించి మాకు నడిపించి మమ్మల్ని హోదాలో పెట్టి మాకు గౌరవాన్ని కల్పించారు. ఆయన మమ్మల్ని తీసేయాలంటే పవన్ కళ్యాణ్ గారు తీసేయాలి. నువ్వెవడో? నీ వల్ల అవుతుందా? నువ్వేమన్నా చేయగలవా? తప్పు కదా. నలుగురితో కలిపి వెళ్ళడం నేర్చుకోండి రామచంద్రరావు గారు. అలాగే మనం నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవరో ఊరుకోరండి, ఇది పద్ధతి కాదు. నేను ఇంకో మాట కూడా అంటున్నాను. ఆత్మకూరు బుల్ధర్రాజు గారి అబ్బాయి రామకృష్ణ గారు మండపాకలో నీ ఇంటి వెనకాల వీధిలో ఉన్నటువంటి ఆత్మకూరు బుల్ధర్రాజు గారి అబ్బాయి రామకృష్ణ గారికి వచ్చిన జనం కూడా నీకు రారని నీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి మనం ఏదో వీర ప్రతిజ్ఞలుని ఏదేదో చెప్పేయద్దు, చండాలంగా ఉంటుంది. మనం బృహన్నల వేషంలో ఉన్నాం, సెకండ్ వేషంలో ఉన్నాం. ఆ విషయం ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా నువ్వు వైఎస్ఆర్సీపీ కారుమూరి నాగేశ్వరరావు తొత్తు కింద ఉన్నావని మేము చెప్తాము. కాదా అని అడుగుతున్నా. వాళ్ళు రాధాకృష్ణ గారికి వస్తే మళ్ళీ ఆయన ఎక్కడ ఓడిపోతాడో నాకేమన్నా అంటే నువ్వు తిరుగుతున్నావు తప్ప నేను జనసేన పార్టీని గెలిపిస్తున్నా టైప్లో ఉన్నావా? లేదుగా. మనం బృహన్నల వేషం ఇంకా ఆ ముసుగు కరిగించేసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తే బాగుంటుంది. పార్టీ శ్రేణుల్ని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని తిట్టడం మానేసి మన ఇంట్లో హ్యాపీగా కూర్చుంటే కృష్ణారామ అంటే నడిచిపోద్ది. అంతకు మించి మనం వీర ప్రతిజ్ఞలు, వీర సవాళ్ళు చేయడం మానేస్తే బాగుంటుంది. నువ్వు ఎవరిని ఏం చేయలేవు, నువ్వు ఎవరిని ఆపలేవు. తణుకు నియోజకవర్గంలో నన్ను కాదని వెళ్ళలేదు అంటున్నావు. మేము రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాం, ఆయన పక్కన పెడితే ఒక్కడు కూడా ఎవడం లేడు. ఆయన కూడా ఓ 4-3 మిగిలేరు అంతే. మిగతా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే తణుకు నియోజకవర్గంలో ఆర్మీల రాధాకృష్ణ గారికి ముందు ఎదురొచ్చేది జనసేన జెండా, ముందు నడిపించేది జన సైనికులు. ఇవాళ వరదాలపాలెంలో పువ్వుల మీద నడిపించారు, కత్తవపాలెంలో పువ్వుల మీద నడిపించారు, అర్జునపాలెంలో పువ్వుల మీద నడిపించారు. అంటే వాళ్ళందరూ కూడా జన సైనికులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలే. వాళ్ళ ప్రాబల్యం ఉన్న టీడీపీ ప్రాబల్యం ఉన్న ఊర్లో ఇంకా తక్కువే జరుగుతుంది, జనసేన ప్రాబల్యం ఉన్న ఊర్లోనే ఎక్కువ జరుగుతుంది. తెలుసుకోండి రామచంద్ర గారు, జనసేన ప్రాబల్యం ఉన్న ఊర్లోనే మేము ఎక్కువ చేస్తున్నాం, ఆయన స్వాగతిస్తున్నాం, ఆయన పువ్వుల మీద నడిపిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మాట కోసం ఆయన గెలుపును కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి అంకితం చేస్తాం. మా నాయకుడు చెప్పిందే మాకు వేదవాక్కు, నువ్వు చెప్పింది వేదవాక్కు కాదు. విడివాడ జన సైన్యం, విడివాడ సైన్యం అనుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ గారి సైన్యం, పవన్ కళ్యాణ్ గారి జన సైన్యం అన్నది నువ్వు మననం చేసుకుంటే మంచిది. ఇక్కడ మిగిలింది పవన్ కళ్యాణ్ గారి జన సైన్యం తప్ప ఇంకా ఏదీ లేదని చెప్తూ, అలాగే రానున్న రోజుల్లో తణుకు నియోజకవర్గంలో మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, మీరు కారుమూరి నాగేశ్వరరావు గారు కలిపి, మళ్ళీ చెప్తున్నా, కారుమూరి నాగేశ్వరరావు గారు మీరు కలిపి ఆర్మీల రాధాకృష్ణ గారిని ఓడించాలని ఎన్ని కుయుక్తులు పన్నినా అది సాగనివ్వం. తణుకు నియోజకవర్గంలో ఆర్మీల రాధాకృష్ణ గెలుపు పవన్ కళ్యాణ్ గారికి అంకితం. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, దాన్ని నువ్వు ఎవడో ఆపలేడు. నువ్వు నీకు అనుగా మీ పెద్దనయ్య, నువ్వు చెప్తావు కదా మా పెద్దోడనే, మీ పెద్దనే నువ్వు కలిపి ఏం చేసినా, తలకిందులు తపస్సు చేసినా కూడా దాన్ని ఆపలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారి మాట మాకు శాసనం, కాబట్టి మేము చేస్తాం.
ఇంక నువ్వు చూస్తూ ఉండడమే తప్ప ఇంకోటి లేదు. వ్యక్తుల్ని కించపరచడం మానేసి హ్యాపీగా ఉంటే బాగుంటుందని తెలుపుతూ, అలాగే జన సైనికులందరికీ కూడా మరొకసారి నా యొక్క విజ్ఞప్తి, తణుకు నియోజకవర్గంలో జన సైనికులు అంటే మనం ప్రతి చోట ప్రతిసారి కూడా మనందరం ఏకతాటిగా ముక్త ఖండంతో పవన్ కళ్యాణ్ గారి మాటను మనం తెలియజెప్తూ బయట తిరుగుతున్నాం. ఇక ఈ ఉన్నది మనకు కేవలం 45 రోజులు, అది అంతకంతగా ఐస్ క్రీమ్లో కరుగుతూ వస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా కలిసిమెలిసి అందరం చెయ్యి కలుపుకుని ఇంకా తాడు పెరేసుకుని ఒక ఐకమత్యంతో మనం పవన్ కళ్యాణ్ గారి మాటని నిలబెట్టడానికి, ఆయన గెలుపు కోసం మనందరం కృషి చేయాలి. ఈ 45 రోజులు మన మధ్య ఇలాంటి వ్యక్తులు కొంతమంది పొరపచ్చాలు, అంటే ఎవరైతే విడవల రామచంద్రగా ఉన్నారో అలాంటి వ్యక్తులు మన మీద రాజకీయం చేస్తూ ఉంటారు, మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయినా ఏది ఆ ప్రలోభాలకు మనం, అంటే వాళ్ళ చెప్తున్న మాటలకు మనం ఎక్కడ కూడా ఆలోచించొద్దు. మనల్ని అడుగడుగును మోసం చేసినటువంటి ఇటువంటి నాయకుడి కన్నా మన కోసం జీవితాన్ని వదులుకుని, మన కోసం తన జీవితాన్ని, తన సరస్వాన్ని పక్కన పెట్టి, తన ఫ్యూచర్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ ప్రజల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మనం ఆదరించాలి. ఆయనకి ఒక మనం ఆ 24 సీట్లు గెలిపించి, 3 ఎంపీ సీట్లు గెలిపించి, ఆయన తులాభారంలో, అంటే తులాభారంలో ఒక తులసి మొక్కల ఆయన ఎటు ఉంటే అటే మొగ్గుద్ది. తులాభారంలో తులసి మొక్క